యాక్టివ్గా ఉండాలి. ఆమె ఏమంటారంటే దాన్ని క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు, మేధో సామర్థ్యాన్ని డిస్ట్రక్షన్ అంటారు. అండ్ మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ద బెనాలిటీ ఆఫ్ ఈవిల్ అని ఒక కాన్సెప్ట్ చెప్తారు ఆమె. సో బెనాలిటీ ఆఫ్ ఈవిల్ అంటే, గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఏదైనా బూతులు 2-3 మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు విచిత్రంగా చూసారు, ఇందిరా వీడు బూతులు మాట్లాడుతున్నాడు ఇట్లా అట్లా అని. ఇంకా మా టీచర్స్లు మాస్టర్స్ వాళ్ళని చూస్తే 4 తన్నేస్తారు, ఇంటికాడోళ్ళు కూడా తిడతారు. సో ఇట్లా 4 పీకుతారు, ఏం మాట్లాడుతున్నావు అని. ప్లస్ మనం కూడా షేమ్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ బూతులు మాట్లాడటం, ఇటువంటి ఏది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే డిగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్ కావచ్చు, ఇటువంటి వాటిని ఊరికే ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియాలో చాలా నార్మల్ థింగ్గా కన్సిడరేషన్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇలా తర్వాత ఏం చేస్తారు, ఇంకొకడు ద్వేషంతో ఇటువంటి ఘర్షణలో ఏమైనా వచ్చినప్పుడు ఓకే వీళ్ళు ట్రోల్ చేసుకోవటం. సో ఒక మనిషి హ్యూమన్ డిగ్నిటీని కాంప్రమైజ్ చేసి, సో ఆ ట్రోలింగ్ అనేటువంటి చేసి ఒక రాక్షస ఆనందం పొందుతారు. సో ఆ ట్రోలింగ్ అనేటువంటి చేసినప్పుడు మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఇండివిజువల్ కావచ్చు, ఎంత బాధపడతారు అనేటువంటిది పట్టించుకోకుండా ట్రోలింగ్ని ఒక లెజిటిమసీ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. ట్రోలింగ్ చేయడం తప్పు కాదు అని. ఆ విధంగా మనిషి అంటే ఒక బెనాలిటీ, ఒక ఈవిల్ చర్య ఏదైతే ఉందో, సో బెనాలిటీ ఆఫ్ ఈవిల్, ఆ విధంగా ఒక నికృష్టమైనటువంటి అంటే రాక్షసత్వంతో చేసే చర్యలన్నీ కామన్ అని చెప్పి చేయటం అనేటువంటి నార్మలైజేషన్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనిషి క్రియేటివ్ కెపాసిటీని కోల్పోతాడు. క్రియేటివ్ కెపాసిటీని కోల్పోయి మనిషి పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతాడు. ఈమె ఏ కాంటెక్స్ట్లో చెప్తారంటే, హిట్లరు జూష్ పీపుల్ని, చాలామందిని, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని చంపేయటం జరిగింది. అయితే దాన్ని ఆ ఎగ్జిక్యూషన్ చేసినటువంటి వ్యక్తి ఐష్మెన్ అని ఉంటారు. ఐష్మెన్ని పట్టుకుంటారు. తర్వాత హిట్లరు రాజ్యం అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు పట్టుకొని వాళ్ళు ట్రయల్స్కి పెట్టినప్పుడు అతను నువ్వు ఎందుకు చంపావు అని అడుగుతారు. నేను ఎందుకు చంపాను, నేను చంపలేదు, మరి ఇప్పుడు వీళ్ళందరూ నువ్వే కదా ఎగ్జిక్యూషన్ చేసావు, సంహరించావు అంటే, నేను జస్ట్ నాకు రాజ్యం అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ బాధ్యతలు అప్పగిచ్చిందో ఆ బాధ్యత చేశాను అంటాడు ఆయన. ఏంటిది అంటే, అవును